తెలంగాణ పాలిటిక్స్లో కమలం పార్టీ బిగ్ స్కెచ్ వేసిందా? సినీ తారల ఆపరేషన్ ఆకర్ష్తో బీజేపీ తన పరిధిని విస్తరించేందుకు ట్రై చేస్తోందా? నేషనల్ లెవెల్లో సినీ ప్రముఖులతో అనుబంధంగా ఉన్న ఆ పార్టీ ఇప్పుడు తెలంగాణలో కూడా అదే ఫార్ములా ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. సినిమాలు, సోషల్ మీడియా, యూత్ కనెక్టివిటీ ఈ మూడు అస్త్రాలతో పార్టీకి కొత్త ఊపిరి పోసే ప్రయత్నం చేస్తోందట. రాగల జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఓ స్పెషల్ ప్లానే చేసిందని పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో సినీ స్టార్స్పై ప్రత్యేక దృష్టి పెట్టిందట. పార్టీ అగ్రనాయకులతో ఒక పెద్ద హీరో టచ్లో ఉన్నట్టుగా టాక్ వస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలలోపు దీనిపై క్లారిటీ వస్తుందా? గ్రేటర్ పోరులో సినీ గ్లామర్ డోస్ పనిచేస్తుందా? తెలంగాణ బీజేపీలో గతంలో చేరిన సినీ తారలు ఎంతమంది? వారు ఎంత మేరకు రాణిస్తున్నారు? సినీ తారల ఎంట్రీ వెనుక అసలు ప్లాన్ ఏంటి? మరిన్ని అంశాలు ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణలో బీజేపీ విస్తరణకు సినీ గ్లామర్ని కీలక ఆయుధంగా మార్చాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో గుర్తింపున్న నటీనటులు, దర్శకులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులతో సంప్రదింపులు సాగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఒక బడా హీరో పార్టీ పెద్దలతో టచ్లోకి వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగానే సినీ నటి ఆమని, సీనియర్ మేకప్ ఆర్టిస్ట్ శోభలతలను పార్టీలో చేర్చుకున్నారు. తెలుగు సినీ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్న ఆమని సేవలు పార్టీకి ఉపయోగపడతాయని భావిస్తున్నారు. రాజకీయాల్లో సినీ గ్లామర్ ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో సినీ ప్రముఖుల సందడి ఎక్కువగా కనిపించగా ఇప్పుడు అదే ట్రెండ్ బీజేపీ వైపు మళ్లినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జాతీయ స్థాయిలో పలువురు సినీ తారలు బీజేపీలో కీలకంగా ఉన్నారు. తెలంగాణలోనూ సినీ నేపథ్యం ఉన్న వ్యక్తుల్ని పార్టీలో చేర్చుకునేలా ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపారనే చర్చ జరుగుతోంది. ప్రత్యేకించి యువతను ఆకట్టుకునే గ్లామర్ ఫ్యాక్టర్, సోషల్ మీడియా ప్రభావం, స్టార్ ఇమేజ్ ఇవన్నీ ఎన్నికల సమయంలో కీలకంగా మారుతున్నాయి. దీంతో తెలంగాణ బీజేపీ కూడా సినీ సెలబ్రిటీలను తమ వైపు తిప్పుకునే వ్యూహంలో భాగంగా అడుగులు వేస్తూ చేరికలను ప్రోత్సహిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ప్రత్యేకంగా యువతను, అర్బన్ ఓటర్లను ఆకట్టుకునేందుకు సినీ ప్రముఖుల క్రేజ్ని ఉపయోగించుకోవాలన్నది బీజేపీ ప్లాన్. సోషల్ మీడియాలో ప్రభావం చూపే సెలబ్రిటీల ఎంట్రీతో పార్టీకి కొత్త ఇమేజ్ తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. బీజేపీలో చేరిన హీరోయిన్ నటి ఆమని మాట్లాడుతూ మోదీని మార్గదర్శకంగా తీసుకుని బీజేపీలో చేరారని స్పష్టం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన ప్రజా పోరాటాల విషయంలో బీజేపీ అటూ ఇటుగా నెమ్మదిగా పోరాటాలు సాగిస్తోంది. ఈ తరుణంలో కొత్తగా ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపింది. నటి ఆమని బాటలో మరికొంతమంది ప్రముఖ సినీ తారలు పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సినీ గ్లామర్ డోస్ బెడిసికొట్టింది. అప్పుడు జయసుధ, విజయశాంతి, జీవితా రాజశేఖర్లతో పాటు చాలా మంది కమలదళంలో చేరారు. వీరితో పాటు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వంటి సినీ ప్రముఖుల ఇళ్లకు నేరుగా బీజేపీ అగ్రనేత అమిత్ షా వెళ్లడంతో అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. అలాగే దర్శక దిగ్గజ రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ని ఏకంగా పెద్దల సభ, రాజ్యసభకే పంపించింది. ఇలా సినీ తారలతో పార్టీకి పాజిటివ్ వైబ్ తెప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదనే చర్చ జరిగింది. ఎంపీ ఎన్నికలకు ముందు విజయశాంతి కాంగ్రెస్లో చేరింది. ఇక జాతీయ స్థాయిలో అనేక మంది సినీ ప్రముఖులు బీజేపీ తీర్థం పుచ్చుకొని పార్టీ గెలుపుకు కృషి చేశారు. అదేవిధంగా పోటీ చేసి గెలిచారు. ఎంపీలుగా సన్నీ డియోల్ గుర్దాస్పూర్, కంగనా రనౌత్ మండి ఎంపీగా కొనసాగుతున్నారు. అలాగే రవికిషన్ గోరఖ్పూర్ ఎంపీ, మనోజ్ తివారీ ఢిల్లీ ఎంపీలుగా కొనసాగుతున్నారు. సురేష్ గోపి మలయాళ నటుడు 2024లో త్రిశూర్ ఎంపీగా కేరళ నుంచి బీజేపీకి తొలి ఎంపీగా విజయం సాధించారు. అరుణ్ గోవిల్ రామాయణం సీరియల్లో రాముడిగా ప్రసిద్ధి చెంది మీరట్ ఎంపీగా, హేమమాలిని, కిరణ్ ఖేర్, పరేష్ రావల్, రూపాలి గంగూలీ, జయప్రద లాంటి వారు సుదీర్ఘంగా బీజేపీలో కొనసాగుతున్నారు. బాలీవుడ్, ఇతర రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులు బీజేపీలో రాణించారు. కానీ తెలుగు రాష్ట్రాల నుంచి నటులు, నటీమణులు పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. కృష్ణంరాజు కేంద్ర సహాయ మంత్రిగా ఎదిగారు. ఆ తర్వాత పెద్దగా క్రియాశీలకంగా సినీ తారలు ప్రజా ప్రతినిధులుగా పనిచేయలేదనే చర్చ సాగుతోంది. దీంతో రాజకీయాల్లో సినీ గ్లామర్ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది మాత్రం ప్రశ్నార్థకమే.
గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని కేవలం గ్లామర్ కాదు, గ్రౌండ్ లెవెల్ రాజకీయాలే కీలకం. తెలంగాణ బీజేపీకి సినీ గ్లామర్ ఎంతమేర వర్కౌట్ అవుతుంది? గతంలో ఆ పార్టీలో చేరిన సినీ నటులతో ఎంతమేర ప్రయోజనం కలిగింది? అసలు ఆ నేతలు రాజకీయంగా ఎదిగారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రముఖ నటి జీవితా రాజశేఖర్ సైతం 2021లో చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తర్వాత హైదరాబాద్ నగరంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకే ఆమె పరిమితమయ్యారు. టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత సైతం బీజేపీలో చేరినప్పటికీ ఆమె సోషల్ మీడియాకే పరిమితమయ్యారు. విజయశాంతి మినహా ఆ పార్టీలో చేరిన నటీమణులు పెద్దగా సక్సెస్ అవ్వలేదు. మరి తాజాగా బీజేపీలో చేరిన ఆమని ఎంతమేర రాణిస్తారో వేచి చూడాలి. బీజేపీని ఎలాగైనా బలోపేతం చేయాలని అధిష్టానం భావిస్తోంది. ఇందుకోసం ఉన్న అన్ని అవకాశాల్ని పరిశీలిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తోంది. దీంతో ఉన్న అవకాశాలన్నిటినీ ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగానే చేరికల్ని ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమనిని ఎన్నికల బరిలోకి దించుతారా, లేదంటే పార్టీ ప్రచారాల్లో ఆమె సేవలు వినియోగించుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే. మొత్తానికి తెలంగాణ బీజేపీ సినీ గ్లామర్పై పెట్టుకున్న ఆశలు ఎంతవరకు ఫలిస్తాయో, ఈ కొత్త ప్రయోగం రాజకీయ రంగంలో ఎలాంటి ప్రభావం చూపుతుందో రానున్న రోజుల్లో స్పష్టమవనుంది. రానున్న జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, తదుపరి అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సినీ గ్లామర్ని పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలనే ఆలోచన బీజేపీ అధిష్టానం చేస్తుంది. అయితే సినీ గ్లామర్ వల్ల తాత్కాలిక హైప్ వస్తుందా, లేక ఓట్లుగా మారి పార్టీకి దోహదపడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.